కర్మ వల్ల ధర్మం వల్ల ఒక గొప్ప పారిశ్రామికవేత్తగా నెంబర్ 1 స్థానంలో ఉండి ఈ దేశం కోసం తన సొంత దేశం అభివృద్ధి కోసం ఎంతో కఠినంగా శ్రమించిన నా ప్రాణమిత్రుడు శ్రీ కుమారస్వామి గారిని గౌరవించే ఈ సన్మాన సభలో నేను పాలు పంచుకోవడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇప్పుడు ఎందుకు దాక్కుని ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. మేము ఇక్కడే ఉన్నాం. అతను ఒక నిజమైన ప్రజాసేవకుడు. గర్వంగా మంత్రి నారాయణ మీటింగ్ జరుగుతుంది. కుమారస్వామి గారు కుమారస్వామికి సన్మానం జరుగుతుంది. తర్వాత తెలుగు వాళ్ళకి మంచి పేరు తెచ్చిన కుమారస్వామి యజమానికి సన్మానం చేసే ఫంక్షన్ జరగబోతోంది. కాబట్టి హానరబుల్ మిస్టర్ నారాయణని స్టేజ్ కి స్వాగతిస్తున్నాం. ఆయనకి మర్యాద చేయడం కోసం కుమారస్వామి యజమానిని పిలుస్తున్నాం. ప్రాణానికి ప్రాణమైన నా స్నేహితులారా, ఈ దుబాయ్ దేశం నన్ను గొప్పవాణి చేసింది. నన్ను బిజినెస్ మ్యాన్గా చేసింది కూడా ఈ భూమే. నన్ను చాలా కంపెనీలకి ఓనర్ చేసింది కూడా ఈ భూమే. దుబాయ్ ప్రజలు నన్ను ఆదరించడం వల్లనే ఇవన్నీ నేను సాధించగలిగాను. థ్యాంక్ యూ. మీ అందరికీ కృతజ్ఞతలు. తెలుగు వాళ్ళ మొహం చూస్తేనే నాకు కవిత వస్తుంది. ఎప్పుడైతే నాకు కవిత మీద ప్రేమ ఏర్పడిందో అప్పుడు నేను మైమరిచిపోతాను. ఈ లోకాన్ని మరిచిపోవడం చాలా కష్టమైన పని. తర్వాత నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను తయారు చేసిన ఒక కొత్త మ్యూజిక్ ఆల్బమ్ ఈ ఆడిటోరియం వెనక భాగాన ఉన్న ఒక కౌంటర్లో నేను అమ్మడానికి పెట్టాను. ఇక్కడికి వచ్చిన మ్యూజిక్ ఇష్టమైన స్నేహితులందరూ తలా ఒక్కొక్క కాపీని తీసుకొని ఈ వర్ధమాన రచయితని ఆదరిస్తారని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను. నా కొత్త ఆల్బమ్ యొక్క పేరు చూపులో ప్రేమ. థ్యాంక్ యూ. నమస్కారం. ముకుందన్న, వర్కర్స్ గారి నాయకుడిని ప్రశంసత చేయనొచ్చిన మంత్రి కరీం పనిచేస్తున్న హోటల్లో ఉన్న అన్ని రూమ్ ని బుక్ చేసి ఉన్నారు. 500 మంది పైగా ఉన్న క్యాంప్ కుమారస్వామి మినిస్టర్ కలిసి 20 మంది కోసం మాత్రమే బుక్ చేశారు. అలాగైతే ఉన్న 475 మంది డబ్బులను ఊరికేస్తున్నారు. ఏదో పెద్ద ఎరయేసి ఇదంతా చేస్తున్నారు. హోటల్లో మేము చూసినప్పుడు రిజిస్ట్రేషన్ నోట్లో ఉన్న అన్ని పేర్లు ఫారినర్స్ పేరే. మన పార్టీ బయట ఊరు వరకు తెలిసి ఉంది. ఏమైనా కూడా మేమేమైనా చేయాలనుకుంటున్నాము. మీరు రండి, నేను చెప్తాను. గుడ్ ఈవినింగ్. పర్వాలేదు. చాలా సమస్యలు డీల్ చేయవలసి వస్తుంది. పార్టీ వాళ్ళను కన్విన్స్ చేయాలి, ప్రజల నోళ్లు మోయించాలి. రైలు మెటీరియల్ డీలింగ్ అయినందువల్ల ప్రజలను కూడా భయపెట్టాలి. క్లుప్తంగా చెప్పాలంటే నేను చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నా. తర్వాత ఏంటి? చేయికి అందకుండా చేపలు పట్టుకుందాని ఈ డీల్కి వచ్చావా? నేను చెప్పేది వేరే దేనికోసం కాదు. ఇంత కష్టపడి కన్ఫర్మ్ చేసిన విదేశీయులు మీ మాట నిలబెడతారని ఏమిటి నమ్మకం? నారాయణ, నేను అన్ని విషయాలు ఆయనతో చెప్పాను. అవన్నీ నేను చూసుకుంటాను. మీరు భయపడకండి, మీ వైపు మేమే ఉన్నాం. ప్రారంభంలో గొడవ అది అని ప్రారంభిస్తాం. కరెక్ట్. ఆ తర్వాత జరిగేదాన్ని మనం చూసుకుందాం. Be careful. You know where to keep it, right? Okay, I will do. Any problem? There is no problem. By the by, he is taking a big risk. So the understanding between is this very important. Everything is prompt and perfect. We discussed in Saturday. Everything is all right. Yeah. Yes, I know. But this problem. నేనేం చెప్పాలనుకుంటున్నా? అలా మాట్లాడుతూ పోతే లాభమే లేదు. ఫారినర్ దగ్గర డబ్బులు తీసుకొని చెయ్యి ఇవ్వవయ్యా. డీల్ సైన్ చేయడానికి ఆంధ్రాకి తీసుకొచ్చే డేట్ ఊరికి పోయి నువ్వే చెప్పు. ప్లీజ్ గివ్ ఇట్ మేడం. Okay. Here you give. Thank you.
థ్యాంక్ యూ మేడం. ఎవ్రీథింగ్ ఈజ్ సక్సెస్. ఏయ్ సిద్ధార్థ్, ఏయ్ లేవరా. ఇక్కడ టీ ఇచ్చే మనుషులు కూడా లేరు. ఎవరూ కనిపించట్లేదేంట్రా? కనబట్లేదా? కరీమనా, ఇతను ఎక్కడికి వెళ్ళాడు? కరీమనా, ఏంట్రా మనం వచ్చిన బండి కూడా కనపడడం లేదు, ఏంటిది ఏంటిది పనిచేసేవాడు కూడా కనపడడం లేదు, మన బళ్ళు కూడా కనపడడం లేదురా. ఏంటిది? నా మొబైల్ ఫోన్ కనపడటం లేదే. సిద్ధార్థ్, టూర్ ఆపరేటర్ని పిలిచి అడుగు. ఇలా ఎండలో మమ్మల్ని మార్చేస్తారా ఏంటి? అయ్యో నా ఫోన్ కూడా కనబట్టలేదు. నా ఫోను కనిపించదు. అందరి ఫోన్లు కనపడడం లేదంటే ఎవడో కావాలనే చేస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మీరిద్దరూ కలిసే కదా ఈ ఏర్పాట్లు చేశారు, నన్ను అడుగుతారేంటి? కరీమనా, కరీమనా, కరీం, 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 కరీం. అదిగో ఓ బండి వస్తుంది. రాని రాని ఇర్రెస్పాన్సిబుల్ ఈడియట్స్. మొబైల్ లేనందువలన ఎవరిని కాంటాక్ట్ చేయలేకపోయారు కదా. ముకుందా నువ్వా? ఓ నా పేరు ఇంకా మర్చిపోలేదు. సంతోషం. నీ గురించి సమాచారమే లేదే. విచారిస్తే ఇరాక్లో ఉన్నావని అన్నారు. ఏయ్ లేదు, మీరందరూ కనిపెట్టి పంపించిన చోటు నుంచి నేనెక్కడికి వెళ్తాను? రా, మనం ఆ గుడిసెలో కూర్చుని మాట్లాడుకుందాం. మనం కలిసి ఎంతకాలమైందో కదా. వద్దు నారాయణ, ఈ ఎడారి ఇసుక నాకు బాగా అలవాటైపోయింది. కష్టాలు పడుతున్న వారి రక్తాన్ని తాగి బతికే వాళ్ళకి, పార్టీ డబ్బుతో సుఖంగా బతుకును సాగిస్తున్న నీకు ఈ ఎండని తట్టుకుంటాం కష్టమని నాకు తెలుసు. నువ్వెందుకయ్యా ఇలా మాట్లాడుతున్నావు? వీళ్ళు నీకు గుర్తున్నారా? వాడు కరీం, నాకు హెల్ప్ చేసినవాడు. దీనికి తర్వాత మాట్లాడకూడదు ముకుందన్న. ఈ ద్రోహిని కొట్టే చంపాలి. జీవితం మొత్తం పార్టీ పార్టీ అనే తిరిగాను. సొసైటీ గోపాల్ అనే ఒక అమాయకుణ్ణి, నా తండ్రిని ఎలా మోసం చేయగలిగారు? ఇప్పుడు నీ దగ్గరున్న ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్లతో కూడా కలిసి నువ్వు నీ పార్టీని, నీ ప్రజల్ని కూడా ఏమారుస్తున్నావు. అది మాత్రం నేను క్షమించను. నా తండ్రికి నాకు చేసిన దాన్ని నేను క్షమించగలను. నా జీవితంలో నేను ఓడిపోయాను.
నేను కష్టపడి సంపాదించిన డబ్బుని నీ అల్లుడు దొంగతనం చేసి. అయ్యో అన్న మీరేమంటున్నారు? నువ్వు మాట్లాడక. నేను అది కూడా క్షమిస్తాను, కానీ నిరపరాధి అయిన ఒక అమ్మాయిని ముద్దాయిని చేసినందుకు ఈ దేశంలో ఉన్న శిక్ష నువ్వు అనుభవించాలి. పోలీస్ నీకోసం బయట వెయిట్ చేస్తున్నారు. నీకు ఏం కావాలయ్యా? మా అందరి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నావా? ఆంధ్రాలో పవర్ఫుల్ మినిస్టర్ నారాయణ. మేము తక్కువ తిన్నవాళ్ళమేం కాదు, తెలుసుకో. నాకు తెలుసు కుమారస్వామి గారు, మీరందరూ గొప్పవారు, పెద్దవారు. ప్రజల కోసం, ప్రజల బాగు కోసం ఏర్పాటు చేసిన పార్టీని ఇప్పుడు మీరు మార్చుకోగలరేమో. ఇంతకుముందు మీరు పెట్టిన బాధల్ని చూసి మీరు ఇంకా కొన్ని రోజులు సుఖంగా గడుపుదామని నారాయణ లాంటి ఒకణ్ణి మీరు కలుపుకోవచ్చు. ప్రజల్ని ఏమార్చి దాచుకొని బతికే బతుకు ఒక బతికేనంటారా? నోరు మీరా కుక్క. మాట్లాడకు, మాట్లాడితే నాలికని కోసేస్తా. నారాయణ, పోరాటం వాళ్ళ కన్నీటిలోంచి వచ్చిన ఉప్పేరా మన పార్టీ. అటువంటి పార్టీ బలంతోనే నువ్వు కుర్చీ వేసుకొని నువ్వు పరాయి దేశంతో నిన్న బిజినెస్ మాట్లాడింది. ఈ రోజు నుంచి ఆంధ్ర న్యూస్ ఛానల్స్ అన్ని వేరే విధంగా వస్తాయి. విదేశాస్తుల మొహం, తర్వాత నువ్వు తీసుకున్న పెట్టే అన్ని రికార్డ్ అయ్యాయి. మధ్యాహ్నం లోపల నువ్వు అక్కడ ఉన్న హోటల్కి వెళితే అన్ని టీవీలో లైవ్గా చూడొచ్చు. నారాయణ, తిరిగి వెళ్ళినాక నిన్ను ఆహ్వానించటానికి మేళాలు, తాళాలు, జెండా కూడా ఉండదు. ఊరు జనమందరూ నిన్ను చెప్పుతో కొట్టి ఆహ్వానిస్తారు. ఇప్పుడు బలము అంటే పార్టీకి ఉన్న బలమేరా. అదే లేకుండా వెళ్తే దాని తర్వాత నువ్వు ఉత్తి నారాయణ మాత్రమేరా. అప్పుడు మీరు ఇప్పటికీ వెళ్ళండి. ఈ ఎడారిలో 50 కిలోమీటర్లు నడిస్తే ఆ తర్వాత మెయిన్ రోడ్డు వస్తుంది. సిద్ధార్థ్ అన్నని మేం తీసుకెళ్దాం. పోలీస్ వాళ్ళ దగ్గర ఇవ్వను. మళ్ళీ కలుద్దాం నాయకుడా. రెడ్ సల్యూట్. రే నోరు మూసుకొని బండి ఎక్కరా, ఎక్కువ లోపలికి వెళ్ళరా, వెళ్ళరా. లేవయ్యా, పైనుంచి లేవయ్యా. లేపండియా. ఇవ్వండి. ఏమయ్యా, ఎక్కడికి వెళ్ళారు ఇంతసేపు? మేము ఇక్కడే ఉన్నాం. చూడు, ఇప్పుడు మనం నడిచే వెళ్ళాలి. విశ్వాసం లేని కుక్క.